నేడు ఐటీ కాళ్ళ మీద ప్రపంచం నడుస్తోంది. బ్యాంకింగ్, రైల్వే మరే రంగం తీసుకున్నా ఐటీ తనదైన ముద్ర వేసింది. అయితే అగ్రికల్చర్ సెక్టార్లో ఐటీని వాడుకోలేకపోవడం ఈ రంగం చేసుకున్న దురదృష్టంగా మారింది. అయితే ఇక నుంచి ఆ చింత ఉండదు. కారణం వ్యవసాయ రంగంలోనూ ఇక ఐటీ తన ప్రతిభను చూపించబోతోంది. టీ హబ్, ఇక్రిసాట్ సంస్థలు ఇందుకు సంబంధించిన ఒప్పందం కుదుర్చుకున్నాయి. నేడు ప్రపంచం వేగంగా పరుగులు పెడుతుందంటే దానికి కారణం ఐటీ రంగం. ఈ దశాబ్ద కాలంలో ఐటీ అన్ని రంగాల్లో తన ముద్ర వేసింది. అగ్రికల్చర్ సెక్టార్కు సంబంధించి కొత్త ఆవిష్కరణలకు రాకపోవటం రైతు పాలిట శాపంగా మారుతోంది. ఎప్పుడూ అవే పద్ధతులు, అవే పంటలు వేసి నష్టపోతున్న సాగుదారుడు ఆర్థికంగా అభివృద్ధి చెందలేకపోతున్నాడు. ఈ సమస్యకు పరిష్కారం కనుక్కోవాలన్న టీ హబ్, ఇక్రిసాట్ సంస్థలు ఒక కీలక ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఐటీలో రోజురోజుకు పెరుగుతున్న టెక్నాలజీని వ్యవసాయానికి వాడుకునే విధంగా ఇక్రిసాట్, ఐటీ హబ్ సంస్థలు కృషి చేయనున్నాయి. ఇక్రిసాట్ డిప్యూటీ డైరెక్టర్ పీటర్ కార్బటీ, టీ హబ్ సీఈఓ ఈ ఒప్పందానికి సంబంధించిన పత్రాలపై సంతకాలు చేశారు. రాష్ట్రంలో టెక్నాలజీ పరంగా ముందు వరుసలో నిలిపేందుకు దీన్ని ఏర్పాటు చేశారు. కొత్తగా ఐటీ సంస్థలను ఏర్పాటు చేసుకునే కంపెనీలకు ఇది అన్ని విధాలా సహాయం అందిస్తుంది. టెక్నాలజీ రోజురోజుకు గణనీయంగా వృద్ధి చెందుతున్నప్పటికీ రైతులకు చేరటం లేదు. ఈ సమస్యను అధిగమించి విదేశాల్లో రైతులు అనుసరిస్తున్న నూతన టెక్నాలజీని మన రైతులు కూడా వాడుకునేలా చేయటమే ఈ ఒప్పందం ముఖ్య ఉద్దేశం. టీ హబ్ వేదికగా కొత్త టెక్నాలజీని అందుబాటులోకి తీసుకురావడానికి ఇప్పటికే 150 కంపెనీలు ఆసక్తి చూపాయి. వ్యవసాయంలోనూ కొత్త ఆవిష్కరణలు తీసుకురావాలన్నది ఈ సంస్థల ఆలోచన. ఇజ్రాయెల్ వ్యవసాయంలో నూతన టెక్నాలజీని రైతులు విరివిగా వాడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న టెక్నాలజీని మన దేశానికి, మన రైతులకు అందుబాటులోకి తేనున్నారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం చూపే దిశగా అడుగులు వేస్తున్నారు. రైతులకు ప్రయోజనం చేకూర్చడమే దీని ఉద్దేశమని వివరిస్తున్నారు టీ హబ్, ఇక్రిసాట్ సమన్వయకర్త రామ్ కిరణ్. ఈ స్టార్టప్స్ వచ్చేసి ఏంటంటే టిపికల్గా ఇప్పుడు ఆయన ఒక ప్రాబ్లం అడిగారు, రైట్? మీరు మొబైల్ బేస్డ్ టెక్నాలజీస్ని డెవలప్ చేస్తారు, కానీ ఫార్మర్కి అడాప్టబిలిటీ ఉందా? ఇదో టిపికల్ ప్రాబ్లం. ఎవరైనా ఒక స్టార్టప్, ఒక ఎంటర్ప్రెన్యూర్ నిజంగా ఆలోచించి ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయదలుచుకుంటే ఆయనకు మంచి అద్భుతమైన ప్రాబ్లం. ఈ ప్లాట్ఫామ్ ఏంటంటే ఆ ఎంటర్ప్రెన్యూర్ వచ్చి ఇక్రిసాట్తోనూ, టీ హబ్తోనూ జాయింట్గా వర్క్ చేసి, టీ హబ్తోనేమో వాళ్ళకి ఇన్వెస్టర్ నెట్వర్క్, తర్వాత బిజినెస్, దాన్ని ఒక బిజినెస్ లాగా డెవలప్ చేయడానికి కావాల్సిన మెంటర్షిప్, ఇక్రిసాట్ దగ్గర నుంచి వ్యవసాయము, అగ్రికల్చర్కి సంబంధించిన డొమైన్ నాలెడ్జ్, ఈ రెండింటిని అతను యాక్సెస్ చేసి ఈ యొక్క ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి ఒక స్కోప్ ఉంటుంది. యాజ్ అ నాట్ ఫర్ ప్రాఫిట్ బాడీ టీ హబ్ కానివ్వండి, ఇక్రిసాట్ కానివ్వండి, ఇది ఒక మనం ఒక ప్లాట్ఫామ్ ఇస్తున్న వాళ్ళం అవుతాం, ఒక పొటెన్షియల్ ఎంటర్ప్రెన్యూర్ వచ్చి ఒక జెన్యూన్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి. ఇలాంటి కసరత్తుతో ఐటీ ఫోకస్ పెరుగుతుందన్నది నిర్వాహకుల ఆలోచన. ఈ రెండు సంస్థలు హైదరాబాద్లోనే ఉండటం మరింత అనుకూలించే అంశం. ఈ ప్లాట్ఫామ్పై స్టార్టప్ కంపెనీలు పరిశోధనలు చేయటం ద్వారా ఇటు రైతులకు ప్రయోజనం చేకూరటంతో పాటు బిజినెస్ పెరిగే అవకాశం ఉందని రామ్ కిరణ్ చెప్తున్నారు. ఎంఓయూ ద్వారా ఇక్రిసాట్ అండ్ టీ హబ్ మేము ఇద్దరం కూడా అగ్రి టెక్నాలజీ, అగ్రికల్చర్లో ఫోకస్ అయ్యే స్పెసిఫిక్ స్టార్టప్స్ని మేము ఇంక్యుబేట్ చేసే ప్రయత్నాన్ని ఇక్కడ చేసాం. సో దీని భాగంగా ఏంటంటే మేము మా దగ్గర ఉన్న కొంత స్పేస్ని ఒక ఇంక్యుబేటర్ తరహాలో కన్వర్ట్ చేయడానికి ట్రై చేస్తాం. టీ హబ్ ఎట్లా ఉందో అట్లే. అయితే ఈ ఇంక్యుబేటర్లో ప్యూర్గా మేము ఏంటంటే అగ్రికల్చర్కి ఫోకస్ అయిన ఐటీ టెక్నాలజీ బేస్డ్ స్టార్టప్స్ని అక్కడ ఇంక్యుబేట్ చేయడానికి ట్రై చేస్తాం. ఈ హోల్ ఇనిషియేటివ్కి మూలం ఏంటంటే మనకి ఐటీ చూస్తే చాలా రంగాల్ని చాలా విధంగా పాజిటివ్ ఇంపాక్ట్ చేసింది. బ్యాంకింగ్ కానివ్వండి, ఫైనాన్స్ కానివ్వండి, లేకపోతే రైల్వేస్ కానివ్వండి, ఏవియేషన్ కానివ్వండి. కానీ అదే తరహాలో అగ్రికల్చర్ని అంత ఇంపాక్ట్ చేయలేకపోయింది. ఈరోజు మనకి అగ్రీలో ఐటీ అంటే ఏంటి? మహా అయితే ఒక ఎస్ఎంఎస్ ఏదో పంపిస్తాం ఫార్మర్కి, కానీ ఫార్మర్కి ఉపయోగపడుతుందా లేదా? ఇవన్నీ జెన్యూన్ ప్రాబ్లమ్స్. ఇక్కడ అవన్నీ జెన్యూన్ పెయిన్ ప్రాబ్లమ్స్. లేకపోతే వెదర్ ఫోర్కాస్టింగ్ ఉంది, ఐఎండీ వెదర్ ఫోర్కాస్ట్ ఇస్తుంది, స్కైమెట్ వెదర్ ఫోర్కాస్టింగ్ ఇస్తుంది, కానీ ఇంత ఇన్ఫర్మేషన్ ఉంది. ఇవన్నీ ఒక ఫార్మరు అదంతా అబ్జర్వ్ చేసుకుని దాన్ని ఎఫెక్టివ్గా యూజ్ చేసే పొజిషన్లో లేడు. సో ఇలాంటివన్నీ జెన్యూన్ ప్రాబ్లమ్స్ ఫర్ ఎంటర్ప్రెన్యూర్స్. వాళ్ళు ఏమన్నా వచ్చి జెన్యున్గా ఇది టెక్నాలజీని యూజ్ చేసి ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసే ఉద్దేశం కనుక ఉంటే మేము ఒక ప్లాట్ఫామ్ ఇస్తాం వాళ్ళకి, వచ్చి ఈ ప్రాబ్లమ్స్ అన్నింటినీ అడ్రస్ చేసి సాల్వ్ చేయడానికి.
టెక్నాలజీ విషయంలో రైతులు ప్రస్తుతం కేవలం మొబైల్ ఎస్ఎంఎస్లకే పరిమితమయ్యారు. అలా కాకుండా వారికి అవసరమైన మొబైల్ యాప్స్, రిమోట్ సెన్సింగ్, డ్రోన్స్ ఇలా అన్ని రకాల టెక్నాలజీని రైతులకు అందించడానికి ఈ ఒప్పందం ద్వారా వచ్చిన కంపెనీలు కృషి చేయాల్సి ఉంటుంది. ఏదో ఒక పంట వేశామన్నది కాదు, ఏ సమయంలో ఏ పంట వేశామన్నది ముఖ్యం. సాగుకు అనుకూలమైన సమయాన్ని ఎంచుకోవడంలో రైతు జాగ్రత్త వహిస్తే లాభాల బాటలో పయనించవచ్చు. జూన్ మాసం వచ్చిందంటే చాలు లిల్లీ సోయగాలు మంత్రముగ్ధులను చేస్తాయి. లిల్లీ పూల సాగుతో తక్కువ పెట్టుబడితో రైతు అధిక లాభాలను ఆర్జించవచ్చు. మరి లిల్లీ పూల సాగులో అనుసరించాల్సిన విధానాలు, యాజమాన్య పద్ధతులేంటో ఇప్పుడు చూద్దాం. ఉద్యానవన పంటల్లో తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం గడించే పంటగా లిల్లీకి మంచి పేరుంది. దీన్ని ట్యూబ్ రోజ్గా కూడా పిలుస్తారు. కొన్ని ప్రాంతాల్లో సంపెంగలుగా పిలిచే లిల్లీ పూలకు మార్కెట్లో మంచి గిరాకీ, ధర ఉంది. రోజువారీగా కోతకోస్తూ స్థిరమైన ఆదాయం లభిస్తూ ఉండటంతో ఈ పంట సాగుకు చిన్న సన్నకారు రైతులు మొగ్గు చూపిస్తారు. పూలదండల తయారీలో ఈ పూలు విరివిగా ఉపయోగిస్తారు. బొకేల తయారీలో కూడా ఈ పూల కాడల వినియోగం బాగా పెరిగింది. కాబట్టి లిల్లీ పూలకు ధర, మార్కెట్ విషయంలో ఇబ్బందులేమీ లేవు. తక్కువ పెట్టుబడితో అధిక లాభాలనిచ్చే పంట కూడా. అసలు ఈ పూలను ఏ నేలలో సాగు చేయాలన్నదే రైతుల ముందున్న ప్రశ్న. ఎలాంటి నేలలు పంట సాగుకు అనుకూలమని రైతులు సందేహం వ్యక్తం చేస్తుంటారు. నీరు సులభంగా ఇంకిపోయే ఇసుకతో కూడిన గరప నేలలు, ఒండ్రు భూములు లిల్లీ సాగుకు అనుకూలం. భూమిలో సేంద్రియ పదార్థం మెండుగా ఉంటే లిల్లీ నాణ్యమైన పంటనిస్తుంది. నీరు నిలిచే భూముల్లో తెగుళ్ల బెడద ఎక్కువగా ఉంటుంది. కొద్దిపాటి చౌడు, ఉప్పు ప్రభావమున్న భూముల్లో కూడా మంచి యాజమాన్య పద్ధతులు పాటించి ఈ పంటను లాభసాటిగా సాగు చేయవచ్చు. సూర్యరశ్మి బాగా సోకే నీడలేని ప్రదేశాలు ఈ పంటకు అనుకూలం. సిద్ధం చేసుకున్న నేలలో వరుసల మధ్య 20 నుంచి 30 సెంటీమీటర్లు, మొక్కల మధ్య 10 నుంచి 20 సెంటీమీటర్ల దూరం ఉండేలా నాటుకోవాలి. లిల్లీ పంటను జూన్ నెల మధ్యలో సాగు చేసుకోవచ్చు. ఈ కాలంలో నాటిన పంట సెప్టెంబర్, అక్టోబర్ మాసాల నుంచి పూలు పూయడం ప్రారంభమై మార్చి వరకు లాభదాయకమైన దిగుబడుల్ని ఇస్తాయి. ఉష్ణోగ్రత 30 నుంచి 35 డిగ్రీలుగా ఉంటే అనుకూలం. లిల్లీ పూల సాగును దుంపల ద్వారా వేస్తారు. వీటి సాగుకు ఎకరాకు 7,500 రూపాయల వరకు వ్యయమవుతుంది. విత్తన దుంపలు 3 సంవత్సరాల వయస్సు గల పంట నుంచి మార్చ్, ఏప్రిల్ నెలల్లో తవ్వి సేకరించి 4 నుంచి 6 వారాలు నీడలో ఆరబెట్టిన దుంపల్ని నాటేందుకు ఉపయోగించాలి. వీటిలో 2 నుంచి 3 సెంటీమీటర్ల వ్యాసం కలిగి 30 నుంచి 40 గ్రాముల బరువున్న ఆరోగ్యకరమైన దుంపలు ఎంపిక చేసుకోవాలి. అప్పుడే తవ్విన దుంపలు, చిన్న సైజు దుంపలు నాట్లకు పనికిరావు. వీటిని నాటిన తోటల్లో కేవలం ఆకులు మాత్రమే ఎక్కువగా వచ్చి పూలు సరిగా రావు. నాటుకు తల్లి దుంపలు మంచివి. దుంపలు నాటే ముందు పొలానికి తగినంత తేమ ఉండే విధంగా నీరు పెట్టి నాట్లు వేసుకోవాలి. దుంపలు నాటిన వెంటనే మళ్లీ నీరు పెట్టాల్సిన అవసరం లేదు. ఇలా చేస్తే దుంపలు కుళ్ళిపోయే ప్రమాదం ఉంది. దుంపలు మొలకెత్తిన తర్వాత రెండో తడి ఇవ్వాలి. ఆపై వాతావరణ పరిస్థితుల్ని బట్టి 5 లేదా 6 రోజులకు ఒకసారి నీరిస్తే సరిపోతుంది. దుంపలు నాటి 3 నెలల వరకు పొలంలో కలుపు లేకుండా చూసుకోవాలి. పొలంలో ఎండిన ఆకులు, పూలు కోసేసిన కాడలు ఎప్పటికప్పుడు తొలగించాలి. దీనివల్ల పంట ఆరోగ్యంగా ఉంటుంది. సేంద్రియ ఎరువులతో పాటు నత్రజని, భాస్వరం, పొటాషియం ఎరువుల్ని ఎకరాకు 80 కిలోల చొప్పున వేసుకోవాలి. లిల్లీ పొలకు పెద్దగా తెగుళ్లు ఆశించవు.
తామర పురుగు, పేనుబంక, మొగ్గ తొలుచు పురుగులు ఆశిస్తాయి. ఈ తెగుళ్లకు మందులు పిచికారీ చేస్తే సమర్థవంతంగా నివారించుకోవచ్చు. నాటిన 2 నెలల నుంచి ప్రతిరోజు పూల దిగుబడి వస్తూనే ఉంటుంది. మొదటి రోజు 5 కిలోలు, తర్వాత 7 కిలోలు అలా పెరుగుతూ ఒక్కోసారి రోజుకు 40 కిలోల చొప్పున 250 రోజుల పాటు దిగుబడి వస్తుంది. విడిపూలకైతే పూలు విచ్చుకున్న తర్వాత కోయాలి. బొకేలకైతే పూల కాడలో 1 నుంచి 2 పూలు విచ్చుకున్నప్పుడే కత్తిరించాలి. ఉదయం లేదంటే సాయంత్రం వేళల్లో పూలు కోస్తే మంచిది. ఈ పూలు మార్కెట్లో కిలో 40 రూపాయలు పలికే అవకాశం ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ పూల సాగు మంచి లాభసాటి అని ఉద్యాన శాస్త్రవేత్తలు చెప్తున్నారు.